బీహార్ ఎలక్షన్స్లో పోరాడినటువంటి అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ ఘోర పరాజయం పొందినట్టే లెక్క. ఓకే, బట్ అది నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. గతంలో 2-3 వీడియోల్లో కూడా చెప్పాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మే హ్యాపన్. ఇది జరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కనుక నా ఎస్సీ నా బీసీ అని ఉంటుంది, అప్పర్ కమ్యూనిటీస్ మొత్తం గ్యాదర్ అయ్యి తొక్కుతారు అని నాకు అనిపించింది. ఇప్పుడు ఇతని విషయంలో కూడా అదే జరిగిద్ది అని అనుకున్నాను. మేబీ అదొక్కటే రీజన్ కాకపోవచ్చు, బట్ మల్టిపుల్ రీజన్స్. అంటే బీహార్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన వరకు నా యొక్క అండర్స్టాండింగ్లో ఒక 2-3 చెప్తున్నాను. ఒకటి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలయన్స్ దగ్గర కొట్టుకున్నారు వాళ్ళు. ఎలయన్స్ దగ్గర కొట్టుకొని లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఎలయన్స్ టికెట్ల దగ్గర పీకులాట జరిగింది. పీకులాట జరిగినప్పుడు హట్ అయిపోయి ఏమంటారు రాహుల్ గాంధీ అసలు రాలేదు, బీహార్కి రాలే. ఓటర్ అధికార యాత్ర చేశాడు. ఓటర్ అధికార యాత్ర చేసి ఈ ఓటర్ అధికార యాత్ర వల్ల నాకు కొద్దిగా మంచి పేరు వచ్చింది బీహార్లో అని అనుకున్నాడు అతను. కానీ తేజస్వి యాదవ్ అడ్డం తిరిగాడు టికెట్లు ఇవ్వటం దగ్గర. తేజస్వి యాదవ్ అడ్డం తిరగటంతో అతను అక్కడ తేజస్వి యాదవ్తో సిట్టింగ్ కూర్చోవడానికి మరి అతను ప్రాబ్లం ఏంటో అతనైతే ఇన్వాల్వ్ అవ్వకుండా కొంతమందిని పంపించాడు, పెద్దోడిని పంపించాడు. ఓకే, నువ్వు వెళ్ళి తేజస్వి యాదవ్తో మాట్లాడమని. సో ఇదంతా కన్ఫ్యూజన్ జరిగింది లాస్ట్ వరకు. బట్ అదే ఓటింగ్ ప్యాటర్న్ మీద పడిద్దని నేను అనుకోవట్లే. బట్ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. మేజర్గా ఓటింగ్ ప్యాటర్న్ మీద పడింది ఏంటంటే బీహార్లో కాంగ్రెస్కి సంబంధించి అక్కడ ప్రెసిడెంట్ ఒక దళితుడు, ఒక దళిత నాయకుడు అనమాట. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఒక దళితుడు నాయకుడిగా ఉన్నాడని చెప్పేసి దళితులు మొత్తం ఓటేస్తారనుకునేది పొరపాటు. అది ఒక కమ్మోలకి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కమ్మోలు మొత్తం ఓటేస్తారు. జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇట్లాంటి రెడ్డులు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారని రెడ్లు ఓట్లు వేయవచ్చు. మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు కాంగ్రెస్కి నాయకత్వం వహిస్తున్నాడని దళితులు మొత్తం కాంగ్రెస్కి వెళ్తానే దళితుల్లో యూనిటీ లేదు. ఓకే, మాది బీహార్లో జరిగింది. ఒక దళితుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అక్కడ, బీహార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో అది యాజ్ ఇట్ ఈస్ మనం అనుకున్నది. ఓకే, ఖమ్మంలో యూనిటీ ఉంటుంది, రెడ్డిల్లో యూనిటీ ఉంటుంది, కానీ దళితుల్లో యూనిటీ ఉండదు. స్ప్లిట్ అయిపోతారు, ఎక్కడంటే అక్కడ స్ప్లిట్ అయిపోతూ ఉంటారు. అది నాయకుడు అదేం లేదు. అక్కడ లోకల్గా నాయకులను బట్టి వాళ్ళకి ఇచ్చే 10-20 రూపాయలను బట్టి స్ప్లిట్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఓటింగ్ ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది దళితులకి సంబంధించి. అక్కడ దళిత నాయకుడిని ప్రెసిడెంట్గా పెట్టడం అనేది అది ఒక మేజర్ సెట్ బ్యాక్. మరి అది దళిత నాయకుడిని పెట్టడం సెట్ బ్యాక్ అని నేను అంటలే. ఓకే, దళిత నాయకుడు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మరి అక్కడన్నా బీసీని, ఓసీలని, ఓటర్లని అది పోలరైజ్ చేయగలిగాడా తను అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట బీహార్కి సంబంధించి. ఇంకా రెండోది, ది కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ ది ఇమేజ్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇన్ బీహార్. చూడండి, అది రాహుల్ గాంధీ అనే వ్యక్తి అతను ప్రధానమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా అతని ఇమేజ్ ఉంది. ఓకే, దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్నప్పుడు అతను ఒక రాష్ట్ర స్థాయికి దిగజార్చకూడదు. బీహార్లో అది చేశారు, రాష్ట్ర స్థాయికి దిగజార్చడానికి ట్రై చేశారు రాహుల్ గాంధీని. రాష్ట్ర స్థాయి కంటే అతను ఓటర్ అధికార యాత్ర చేసి ఈ యొక్క ఓటు చోరీ మీద వాటి మీద మిగతా రాష్ట్రాలు ఎవరెవరు అడుగుతుంటారు, సిద్ధరామయ్య అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటాడు వాళ్ళని. ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు. ఓకే, బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏమని, రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు బీహార్కి, క్యాంపెయిన్కి రమ్మానండి, మేము పోలరైజ్ చేయలేకపోతున్నాము, ఇక్కడ వీళ్ళందరినీ పోలరైజ్ చేయలేకపోతున్నాము, కాంగ్రెస్లో ఓట్లు ఉత్సాహం తీసుకురాలేకపోతున్నాము అని చెప్పి గొడవ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ, బీహార్లో రాహుల్ గాంధీ రాలేదని. అంటే అర్థం ఏంటి, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది బీజేపీ. అడ్వాంటేజ్గా తీసుకొని ఇదిగో బీహార్ రాలేదు రాహుల్ గాంధీ, పారిపోయాడు ఎక్కడికో అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. అంటే దాని అర్థం ఏంటి అంటే బీహార్లో ఓటింగ్ పడాలా లేదా అనేది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇమేజ్ మీద అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచేటువంటి అంటే అతని మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యారని అర్థం. అక్కడ లోకల్ ఇమేజ్ లేదు అని అర్థం. కాంగ్రెస్ అతను ఒక లోకల్ ఇమేజ్ ఉండాలి, ఆ వ్యక్తిని చూసి ఓటేయాలి లోకల్గా. ఓకే,
అది లేరు కాబట్టి కంప్లీట్గా ఇతని మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు వచ్చినటువంటి ఎంత పర్సెంటేజ్ 6%, 7% ఓట్లు వచ్చినా అది రాహుల్ గాంధీకి వేసినట్లు లెక్క అక్కడ బీహార్లో. అక్కడ లోకల్ నాయకులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని నేనైతే అనుకుంటున్నా. ఓకే, సో మోరోవర్ ఈ ఓటు థెఫ్ట్ అనేది ఒక భయం అనేది అందరిలో ఉంది. ఈ ఓటు థెఫ్ట్ ఎలిగేషన్ చేశాడు. ఓటు థెఫ్ట్ ఎలిగేషన్ చేస్తే మళ్ళీ అది పెరిగిపోయింది. ఏమంటారు, ఓటింగ్ పోలరైజేషన్ పోలింగ్ శాతం పెరిగిపోయింది. సెకండ్ ఫేజ్లో నష్టం వచ్చేసింది. సెకండ్ ఫేజ్ ఓటింగ్కి డిమోటివేట్ అయిపోయారు అందరూ. ఇది మళ్ళీ ఓటింగ్ పోలింగ్ పెరిగిపోయింది, ఎలా మనం ఓడిపోతామని డిమోటివేట్ అయిపోయారు లోకల్ ఉన్న కార్యకర్తలు మొత్తం. అండ్ లాస్ట్ సెకండ్ ఫేజ్ ముందు రోజు అండ్ దిస్ బాంబ్ బ్లాస్ట్ ఒకటి. అఫ్ కోర్స్ బాంబ్ బ్లాస్ట్ అనేది రిలీజియస్ ట్రిగర్ అవుతాయి. ఇవన్నీ కూడా చాలా సెట్ బ్యాక్ అయిపోయింది కాంగ్రెస్కి సంబంధించి. మోరోవర్ వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో అపోజిషన్లో వాళ్ళు జంగిల్ రాజ్ రిటర్న్ అని చెప్పి ప్రచారం చేశారు. జంగిల్ రాజ్ అంటే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్నాప్లు, ల్యాండ్ గ్రాబింగ్లు, రైట్, అసలు డెవలప్మెంట్ లేకుండా హత్యలు, ఏది విపరీతంగా గోండాయిజం అంతా జరిగింది లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు సమ్వేర్ ఇన్ 90s. ఆ జంగిల్ రాజ్ రిటర్న్ అని ప్రచారం చేశారు వీళ్ళు బాగా. జంగిల్ రాజ్ రిటర్న్ ప్రచారం చేయడంతో అది దెబ్బ కొట్టేసింది. మూడోది క్యాస్ట్ పాలిటిక్స్. ఇతను క్యాస్ట్ సర్వే చేసి రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే చేస్తా అన్నాడు. ఇదిగో బీసీలు మొత్తం స్ప్లిట్ అయ్యే తట్టుకున్నారు క్యాస్ట్ సర్వే అని అనగానే టక్కన దాన్ని క్యాచ్ చేశారు మోడీ గారు. క్యాస్ట్ సర్వే వాళ్ళే చేస్తామని అనౌన్స్ చేశారు. ఓకే, అంటే దాన్ని ఆ క్రెడిట్ మొత్తాన్ని వాళ్ళ వైపుకి మలిచి వేసుకున్నారు. క్యాస్ట్ సర్వేకి సంబంధించి, బీసీ క్యాస్ట్ సర్వేకి సంబంధించి మోడీ గారు లాస్ట్ మూమెంట్లో దాన్ని క్యాస్ట్ సర్వేకి ఒప్పుకోవడంతో సో తన పడ్డ కష్టం మొత్తం కూడా ఎన్డీఏ వైపుకి వెళ్ళిపోయింది క్యాస్ట్ సెన్సస్కి సంబంధించి. సో ఇది మేజర్గా నాకు తెలిసిన వరకు ఇవి చాలా దెబ్బకొట్టేసినాయి. ఒకటి, అతని మీద ఓవర్గా డిపెండ్ అవ్వటం, అక్కడ ప్రెసిడెంట్ దళితుడు అవ్వటము. అంటే ఓ కాంగ్రెస్ ఆస్పెక్ట్లో నేను మాట్లాడుతున్నా, ఆర్జేడీ ఆస్పెక్ట్, జేడీయూ ఆస్పెక్ట్లో నేను ఆ ఛానల్లో మాట్లాడుతాను. ఓకే, ఈ ఛానల్లో నేను కాంగ్రెస్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఆర్జేడీ జేడీయూ లేరు కాబట్టి నేను లోకల్ న్యూస్ మాట్లాడాలంటే కాంగ్రెస్ ఒకటి ఉంది కాబట్టి తెలంగాణ ఇక్కడ ఆ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నాను. ఓకే, సో అక్కడ అతని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వటం, రాహుల్ గాంధీ ఇమేజ్ మీదే డిపెండ్ అవ్వటం ఒకటి, క్యాస్ట్ బేస్డ్ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు గ్యాదర్ చేసుకోవటం, ఓటు థెఫ్ట్ అనే దాని మీద ఓటు థెఫ్ట్ అని ఎలిగేషన్ చేసిన తర్వాత పోలింగ్ శాతం పెరగడంతో డిమోరలైజ్ అయ్యారు. మళ్ళీ ఏదో జరిగిందని చెప్పి డిమోరలైజ్ అయిపోయారు అంత లాస్ట్ మూమెంట్లో ఈ బాంబ్ బ్లాస్ట్ అని ఒకటి బాగా దెబ్బ కొట్టేసింది. సెకండ్ ఫేజ్లో ఫుల్గా వాళ్ళకి ఓటింగ్ పడిపోయింది దానికి సంబంధించి. అయితే రెండో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఎజెండా, అతను చేసినటువంటి కొన్ని మేనిఫెస్టోలో పెట్టినవి, దాని విలువ ప్రజలకు తెలియకపోవటం. నేను అదే ఇంకా గత చెప్తా ఉన్నదే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ 50% క్యాప్ ఎత్తేస్తా అన్నాడు. 50% క్యాప్ ఎత్తేస్తానంటే వాళ్ళు టీవీలు పంచారు, లేదంటే ఒక 10,000 రూపాయలు నెలకి జీతం, ఏదో 10,000 రూపాయలు ఏదో సంవత్సరానికి ఇస్తామన్నారు, స్కీమ్ పెట్టారు. అట్రాక్ట్ అయ్యారు ఎవరు? ప్రజలు. ఎన్డీఏ వాళ్ళు నెలకు 10,000 రూపాయలు అనే దానికి అట్రాక్ట్ అయ్యారు, ఒక టీవీకి అట్రాక్ట్ అయ్యారు. కానీ 50% క్యాప్ ఎత్తేస్తానంటే దాని అర్థం తెలుసుకోలేకపోయారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. 50% క్యాప్ అని దేనికి? రిజర్వేషన్స్కి సంబంధించి 50% క్యాప్ ఎత్తేసి జనాభా ప్రాతిపదికన మీకు ఉద్యోగాల్లో, ఉపాధిలో, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఇస్తానని అతను నెత్తు నోరు కొట్టుకుంటున్నా సరే దాని విలువ ఏంటి అనేది దళితులకు తెలియట్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ 50% క్యాప్ విచ్ ఈస్ బీయింగ్ ప్రామిస్డ్ బై రాహుల్ గాంధీ అనేది వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళెవరికి స్లోగా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ప్రైవేటైజేషన్ చేసేసారు మొత్తం. గవర్నమెంట్ ఉద్యోగాలు లేవండి. నీకు వాటర్ బాటిలే లేదు, బాటిల్ లేనప్పుడు నువ్వు క్యాప్, బంగారపు క్యాప్ ఇస్తాను అంటే ఎవడు నమ్మడు. ఎందుకు అసలు బాటిల్ లేకుండా క్యాప్ ఎందుకు అంటారు అన్నమాట. నాకు క్యాపే లేదు, ఏమంటారు, బాటిలే లేదు, బాటిల్ లేనప్పుడు క్యాప్ ఏం చేసుకుంటానంటారు కదా. అలాగే ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, 50% క్యాప్ ఎత్తేస్తా అంటున్నాడు.
ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే అసలు బాటిల్ ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాప్ ఎత్తేస్తే కరెక్ట్, బాటిల్ ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి బాటిల్ ఏంటిది? రిజర్వేషన్స్ ఏవి? రిజర్వేషన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలేవి. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా వాళ్ళు అనుకున్న విధంగా, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా పకడ్బందీగా వాళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ సంస్థలు మొత్తం, ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేటైజేషన్ చేసేసారు. ప్రైవేటైజేషన్ చేసేసినప్పుడు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు లేనప్పుడు ఇతను క్యాప్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? అంటే అసలు ఎవరికి అట్రాక్షన్ అవుతుంది? ఉద్యోగాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తేస్తామంటే ఎందుకు మాకు క్యాప్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఏం ఉద్యోగాలు లేవు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు. అది దెబ్బ కొట్టేస్తుంది. ఓకే, అంటే వాళ్ళు ఈ యొక్క వ్యవస్థను ఆల్రెడీ రిజర్వేషన్స్ ఎత్తేసినట్టు ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ మొత్తం నీరుగారు చేశారనమాట ఆల్రెడీ. ఆ ప్రమాదాన్ని, దాని యొక్క విలువని, ద వాల్యూ ఆఫ్ రిజర్వేషన్స్ని ఈ లోయర్ కమ్యూనిటీస్ ఎప్పుడో దాన్ని అర్థం చేసుకోవడం విఫలమైపోయారు. అదే చెప్తున్న వీళ్ళందరూ కూడా మళ్ళీ ముడ్డికి తాటాకులు మూతికి ముంతలు పెట్టుకొని తిరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి దళితులకి. 100% దళితులకి ముడ్డికి తాటాకు మూతికి ముంతలు పెట్టుకొని తిరిగారు కదా గతంలో, పురాతనగా. ఆ రోజుల దగ్గర ఉన్నాయి దళితులకి. ఓకే, ఎందుకంటే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది మొత్తం. రిజర్వేషన్ స్లోగా ఎత్తేసి మీకు భూములు మొత్తం అయిపోయి ఇప్పుడు ఇచ్చే 10,000 రూపాయల స్కీములు, 1,000 రూపాయల యొక్క దీనికి మొత్తం అలవాటు పడిపోయారు అనమాట మొత్తం. సో అదొకటి, అతను ఇచ్చిన 50% క్యాప్కి విలువ తెలుసుకోకపోయారు అనేది ఒకటేది నాకు అనిపించింది. సరే, రెండోది అతను ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్స్ అన్నాడు. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాను. నిజంగా అది చేస్తే అది వండర్ఫుల్. అది వీళ్ళందరూ రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా రోడ్లన్నీ తిరుగుతున్నారు కదా, అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో కూడా, ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. మీకు టీచర్కి ఉద్యోగాలు వస్తాయని ఎస్సీ ఎస్టీ బీసీలకి. దాన్ని వీళ్ళు ఎవరు నమ్మట్లే. ఎందుకు నమ్మట్లేదంటే ప్రైవేట్ సంస్థల్లో ఈ రిజర్వేషన్స్ అసలుకి పాసిబుల్ కాదు అనేటువంటి ఒక సిస్టంలో ఉన్నారు వీళ్ళు. సో ఇవేవి నమ్మట్లేదు వాళ్ళు. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ జాబులు, రిజర్వేషన్లు, వీటన్నిటికి బదులు వాళ్ళు ఇచ్చే స్కీములు, టీవీలు, పోసే మందు, వాళ్ళు ఇచ్చేటువంటి 1,000 రూపాయలు డబ్బులు ఎలక్షన్ రోజు ఛార్జీకి పెట్టుకొని తీసుకెళ్తున్నారు కాబట్టి, మా అన్న మంచోడు నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి ఓటేపిస్తున్నాడని ఆ రోజుకి ఇచ్చే 10,000 రూపాయలు ఛార్జీకి డబ్బుల కోసం. ద వాల్యూ ఆఫ్ రిజర్వేషన్, ద వాల్యూ ఆఫ్ జాబ్, ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, ద వాల్యూ ఆఫ్ లైఫ్, ద వాల్యూ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఓవర్లుక్డ్ బై ఆల్ దిస్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ అని నాకైతే అనిపిస్తుంది. ఓకే, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఓకే, మూడోది ఈ ఇది ఇప్పుడు డివిజన్ వచ్చినప్పుడు అప్పర్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క డామినేషన్ని తట్టుకొని ఈ స్లోగాన్స్ వెళ్ళటం కష్టం. ఏది 50% క్యాప్ ఎత్తేస్తాను, రిజర్వేషన్, ప్రైవేట్ సంస్థల రిజర్వేషన్ పెట్టేస్తాను అని అతను చెప్పేటువంటి కామెంట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీడియా సహకరించాలి, సోషల్ మీడియా సహకరించాలి. ప్రజల్లో ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీ వాళ్ళ చేతుల్లో మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, క్యాంపెయిన్స్ చేస్తారు, పోస్టర్లు అంటించాలి, డబ్బులు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అసలు ఒక ప్రచారం తీసుకెళ్ళాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ కోట్లు మొత్తం ఖర్చు పెట్టి అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇతను రిజర్వేషన్స్ ఎత్తేస్తాను అంటే 50% రిజర్వేషన్ ఇస్తాను అని అంటే మరి అది అప్పర్ కమ్యూనిటీ ప్రాబ్లం కదా. కాబట్టి నేను అదే చెప్తాను, వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయి ఆ యొక్క ఐడియాని, ఈ రాహుల్ గాంధీని ఎంకరేజ్ చేస్తే మనం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటున్నాడు, 50% క్యాప్ ఎత్తేస్తా అన్నాడు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇతను తొక్కేయాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి అతన్ని పగడ్బందీగా తొక్కేసినట్టుగా అయితే నాకు ఒకటైతే అర్థమైపోయింది మీడియా ఛానళ్ళ ద్వారా. అందుకే అతను ప్రసంగం ఇచ్చినప్పుడు 50% క్యాప్ గురించి ఒక్క మీడియా ఛానల్ డిస్కస్ చేయాలి. రిమెంబర్ దిస్. ఒక్క మీడియా ఛానల్లో కూడా 50% క్యాప్ ఎత్తేస్తాను మీద ఒక న్యూస్ బులెటిన్ కూడా రాలే. ఎందుకంటే అన్ని రన్ బై అప్పర్ కమ్యూనిటీస్, డామినెంట్ కమ్యూనిటీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఎత్తేయని మనం అడుగుతున్నారు. వాళ్ళు ఇతను రిజర్వేషన్ ఇస్తా అంటున్నాడు, వాళ్ళు ఎందుకు సహకరిస్తారు? ఓకే, అదే చెప్తుంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సాధించుకుంటున్నారు డామినెంట్ కమ్యూనిటీ. బట్ ఈ ఎస్సీలకి ఏమి కావాలో కూడా అర్థం కాలేదు ఇంతవరకు. సాధించుకోవడం తర్వాత సంగతి, ఎస్సీ ఎస్టీ బీసీలకి సాధించుకోవడం, కొట్లాడటం, పోరాటం చేయడం తర్వాత సంగతి. అసలు ముందు వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి అర్థం కావాలి. వీళ్ళకి ఏం కావాలంటే ఆ రోజు పోసే క్వార్టరు, ఆ రోజు పోసే డబ్బులు, ఆ రోజు ఇచ్చేటువంటి 1,000 రూపాయల డబ్బులు,
రూపాయల స్కీము, 10,000 రూపాయలు ఇవి, జెండా, స్లోగాన్లు ఇవే తప్ప రిజర్వేషన్స్ అంటే అర్థం ఏంటి, 50% క్యాప్ అంటే అర్థం ఏంటి, రిజర్వేషన్స్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అర్థం ఏంటి, జనాభా ప్రాతిపదికన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం వహించాలంటే అర్థం ఏంటి, దళితులు కూడా వ్యాపారస్తులు కావాలంటే అర్థం ఏంటి, దళితులకు కూడా టీవీ ఛానల్ పెట్టాలంటే అర్థం ఏంటి అనేది దీనికి వీటన్నిటికీ అర్థం అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకి అర్థం కాలేదని నాకు ఒకటి అర్థమైంది. అర్థమైతే ఈ పని చేయలేరు కూడా. ఓకే, ఫైనల్గా గ్రౌండ్ ట్రాక్షన్, నువ్వు ఏదైతే ప్రచారం చేస్తున్నావో, రాహుల్ గాంధీ ఏదైతే ప్రచారం చేస్తున్నాడో దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి, బూత్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. ఆ బూత్ లెవెల్లోకి తీసుకెళ్ళటానికి అక్కడ కాంగ్రెస్ వీక్గా ఉంది. బీహార్లో ఆర్జేడీ డామినేషన్ ఉంది, ప్లస్ జేడీయూ డామినేషన్ ఉంది. ఇప్పుడు బీజేపీ పుంజుకుంది, అక్కడ డామినేషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను బీజేపీ పైకి వచ్చేసింది, ఇక అయిపోయింది. నితీష్ కుమార్ అయిపోతాడు. నితీష్ కుమార్ని జేడీయూ స్లోగా తొక్కేసి బీజేపీ అధికారంలోకి. ఇప్పుడు చూడండి, బీజేపీ ఎక్కువ కలిసిద్ది కూడా, వీళ్ళందరికంటే గెలిచిద్ది. ఇంకంతే, ఈ రీజనల్ పార్టీలు అయిపోతే ఇంక బీజేపీ ఓవర్కమ్ చేసేసింది. ఇక నెక్స్ట్ నారా లోకేష్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నారా లోకేష్, దే టార్గెట్ ఆంధ్రప్రదేశ్ నా. ఎందుకంటే నితీష్ని వేసేసారు బీజేపీ గెలిచింది నితీష్ కుమార్ కంటే ఎక్కువ సీట్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడానికి ఇక నారా లోకేష్ని కూడా తొక్కి బీజేపీని పైకి తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా. దట్ విల్ హ్యాపెన్ ఎట్ ద ఎండ్. ఓకే, సరే, వాట్ ఎవర్. ఇఫ్ బీజేపీ అధికారంలోకి వస్తే, బీజేపీ అనేది ఒక స్టేట్లో బలపడితే ఏమైందంటే ఆటోమేటిక్గా ద అపోనెంట్ ఐడి ఇండియా బ్లాక్ అనేది బలపడిపోయింది. ఎక్కడెక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది, ఇండియా బ్లాక్ బలపడిద్ది. దట్స్ వాట్ ఈవెన్ ఐ వాంటెడ్. ఇండియా బ్లాక్ ఐడియా అనేది తెలిస్తే తప్ప ఈ యొక్క మార్జినల్ సొసైటీకి ఏం కావాలి అనేది వీళ్ళకి అర్థం కాదని నేను కూడా అదే కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.